హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి మౌనిక రాజమండ్రి నుంచి హాయ్ అమ్మ. వీరమణి సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఇంకా బాలాజీ గారు హాయ్ అండి. సంధ్య గారు హాయ్ సిస్టర్. ధనరాజ్ గారు, గౌతమ్ గారు, యు స్వామి గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, స్వాతి గారు గ్రీన్ హ్యాండ్స్ నుంచి, ఇమాం గారు, శ్రీరామ్ గారు, రాజేశ్వరి గారు, ఇంకా అమ్ములు అనే అకౌంట్ నుంచి, బాసిన విజయ సిస్టర్, ఇంకా వసుధా సిస్టర్, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, విజయకృష్ణ రాణి సిస్టర్, ఎన్ లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, విజయ గారు, సత్య సిస్టర్ శివు అనే అకౌంట్ నుంచి, సుమతి సిస్టర్ చిన్ను అనే అకౌంట్ నుంచి, ఇంకా తులసి సిస్టర్, ధనలక్ష్మి సిస్టర్, సబితా సిస్టర్, ఆయిషా గారు, దీపా గారు, ఇంకా రూబీ సిస్టర్, చక్రపాణి గారు హాసిని వ్లాగ్స్ నుంచి, సరితా గౌడ్ గారు, రామకృష్ణ గారు, ఇంకా రవీంద్ర అనే నుంచి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. మరి ఈరోజు మనం బాలాజీ ఒక కాంటెస్ట్ మీద అయితే చెప్పమని అడిగారు. అదేంటనంటే ఫ్యామిలీలోని అన్మ్యారీడ్ సన్ను చనిపోతే అది ధనిష్ట నక్షత్రం అయ్యుండి పంచకంలో చనిపోయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఫ్యామిలీ మెంబర్స్కి, దాని గురించి ఏదైనా ఒక చక్కటి వీడియోని అయితే చేయమన్నారు. మరి ఈరోజు వీడియో అయితే లేట్ అవుతుంది. ఏం లేదు, నిన్న ఫాస్టింగ్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేయడం కదా, కార్తీక పౌర్ణమి నోము నోచుకొని, సో అందుకనే లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. గణేష్ వాళ్ళ ఇంట్లోని గణేష్ అంటే అందరికీ చిన్న చూపే. ఎందుకనంటే తన పనులు కూడా అలానే ఉండేవి. ఎవరితో కూడాను సరిగ్గా మాట్లాడేవాడు కాదు. చిన్నప్పటి నుంచి ఆకతాయిలాగా పెరిగేశాడు. పెద్ద అయిన తర్వాత ఉద్యోగం రాలేదు. ప్రేమించిన అమ్మాయి తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళేమో ఉద్యోగం సద్యోగం లేదు, పైగా జూలైలాగా తిరిగే అలాంటి వాడికి నిన్నెలా ఇస్తాననుకున్నావు అంటూ వాళ్ళ నాన్న తననైతే మందలించాడు. మరి ప్రణతికి వేరొక సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టేశారు. మరి ఈలోగా కంగారైతే పెరిగిపోయింది గణేష్కి. ఇంట్లో వాళ్ళు చూస్తే ఎప్పుడు తిట్టడమే. మరి గణేష్ చేసిన పనులు కూడా అలానే ఉండేవి. ఎప్పుడు బయటన తిరగడం, తాగేసి ఇంటికి రావడం, ఉద్యోగం కూడా లేదు. మరి ఇలానే కొంతకాలం అయితే గడిచిపోయింది. మొత్తానికి ఏదో చిన్న ఉద్యోగం అయితే సంపాదించాడు. ఆ ఉద్యోగం వెలగబెడుతున్న సమయంలోనే ప్రణితకి పెళ్ళైతే చేసేశారు వాళ్ళ అమ్మ నాన్న. అయితే మరి అది తట్టుకోలేక తను పూర్తిగాను డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాడు. మందుకి బాగా అలవాటు పడిపోయాడు. ఉద్యోగానికి అలానే తాగేసి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడాను వద్దు పొమ్మన్నారు. అంతే మరి ఇంకా దారుణంగానైతే తయారైంది పరిస్థితి. గణేషు ఇంటికి లేటుగానైతే వచ్చాడు ఆ రాత్రి. తను పడుకోకుండానే ఏదో ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంకా అదే సమయంలోని వాళ్ళ అన్నయ్య అటుగా వెళ్తూ గణేష్ను అయితే చూశాడు. రే, ఏమైందిరా, ఎందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఏం లేదు అని నిజమైతే చెప్పలేదు. చెప్పరా, ఏమైంది? ఆ అమ్మాయి ప్రణీత కనిపించిందా అని అంటున్నాడు. ఆ మాటలకి అంటూ కళ్ళంట నీళ్లు బొటబొట కార్చేస్తున్నాడు. సరే వెళ్ళి పడుకో, రేపు తెల్లవారు ఆలోచిద్దుగాన్లే, వెళ్ళురా అని చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య. కానీ మొండువాడైన గణేషు ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళన్నయ్యా, నన్ను కాసేపు ఇలా ఒంటరిగా వదిలేయి అని అనేశాడు. ఇంక తన విషయం తెలిసిన వాళ్ళ అన్నయ్య శివ సరేననుకొని లోపలికైతే వెళ్ళిపోయాడు.
ఇంక అక్కడుంటే మళ్ళీ వాళ్ళ అన్నయ్య వస్తాడని డైనింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని తల మీద చేతులు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఈలోగా వాళ్ళ నాన్న ఆఫీస్లోని కొలీగ్ రిటైర్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాడు. ఇంకంతే, వచ్చి రావడంతోనే గణేష్ని తిట్టడం మొదలుపెట్టాడు. అదేంటనంటే గణేష్ వాళ్ళ మేనేజరు స్వయంగా తానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, మీ అబ్బాయి ఇలా ఆఫీస్కి తాగేసి వస్తున్నాడు, అందుకనే తీసేశామని కాల్ చేసి చెప్పాడు. ఇంకంతే, గోల గోల అవుతుంది. వాళ్ళ అమ్మ వచ్చాపినా ఎవరొచ్చాపినా కూడాను వినకుండా ఇష్టం వచ్చినట్టు గణేష్నైతే తిడుతున్నాడు వాళ్ళ నాన్న. ఆ మాటలైతే భరించలేకపోతున్నాడు. ఇంకా అక్కడే కూర్చుంటే లాభం లేదని, నేను మీకు అక్కర్లేకపోతే మీరు నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఆ రాత్రి సమయంలోని చేతిలో చిల్లి గవ్వ లేకుండా తనైతే బయటికి వెళ్ళిపోయాడు. ఏమండి ఏమండి ఆపండి వాణ్ణి అని వాళ్ళ ఆవిడ ఎంత చెప్తున్నా కూడా, పోతే పోని, వెధవ పౌరుషం వీడును, ఇంటికి 1 రూపాయి తెచ్చిపెట్టడం లేదు, ఏమీ చెయ్యడు, వీడు బలాదూరుగా తిరుగుతూ అదెవరితో దాని గురించి ఆలోచిస్తూ తాగుతూ ఆఫీస్కి వెళ్ళాడంట. వాళ్ళు చెడామడా తిట్టి తీసేశారు. సిగ్గులేదు, ఇంటికి వచ్చి ఆడదాన్లా కూర్చొని ఏడుస్తున్నాడు అంటూ ఇంకా తిడుతున్నాడు. ఆ మాటలు వింటూనే అలానే ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికి రాత్రి 12 అయితే అవుతుంది. కుక్కలు తన్ని చూసి ఊళ్ళలు వేస్తూ దగ్గరకైతే వస్తున్నాయి. అవేమీ పట్టించుకోకుండా కళ్ళు తుడుచుకుంటూ అలానే ముందుకు వెళ్తున్నాడు. చిమ్మ చీకటి, అసలు ఏమీ కనిపించడం లేదు. మరో పక్క వాళ్ళ నాన్నన్న మాటలు చెవులోని అలానే వినిపిస్తున్నాయి. గట్టిగా చెవులు మూసుకొని అరచేశాడు. అంతే, ఇంకా పరిగెడుతూ పరిగెడుతూ అలానే వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న ఏంటంటే, ఎప్పుడు ఇలానే జరుగుతుంది, వాడికి ఎప్పుడు కోపం రాలేదు, మళ్ళీ వాడే వస్తాడులే వెనక్కి అని అనుకుంటూ ఉన్నాడు. మరి తెల్లవారయింది. 7:30 సమయం. అందరూ లేచి వారి వారి పనులైతే చేసుకుంటున్నారు ఎప్పట్లాగే. గణేష్ గురించి ఆలోచించడం కూడా మానేశారు. ఎందుకనంటే గణేషు అప్పుడప్పుడు ఇలా కోపంతోని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వాళ్ళందరికీ కామనే. అలానే వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడులే అని అనుకుంటున్నారు. అయితే మరి ఇంకా రాలేదు. ఏమండి, 7:30 అవుతుంది, వాడింకా రాలేదు, నాకెందుకో భయంగా ఉందండి, గుండెల్లోని ఆందోళనగా ఉంది అని అంటుంది గణేష్ వాళ్ళ అమ్మ. ఏం పర్వాలేదులే, అయ్యగారు టిఫిన్ తినే టైంకి వచ్చేస్తాడులే, ఏం కంగారు పడకు అంటూ గబగబా తను టిఫిన్ వడ్డించమని చెప్పి స్నానం చేసుకుని వచ్చాడు. అయినా వాడికి ఎప్పుడు ఈ తిట్లు అలవాటే కదా, సర్లే వాడే వస్తాడు అనుకుంటూ గబగబా టిఫిన్ అయితే చేసేశాడు. ఈలోగా ఎదురింటి అబ్బాయి పరిగెట్టుకుంటూ వీళ్ళింటికైతే వచ్చాడు. అంకిల్, ఒకసారి మీతో మాట్లాడాలి, బయటికి రండి అని పిలుస్తున్నాడు. ఏంటి అని బయటికైతే వచ్చాడు. అంకిల్, మీ వాడు ఎంత పని చేశాడో తెలుసా, నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటున్నాడు. దానికి ఏమైంది బాబు అని అంటూ ఉంటే, అదే మన వీధి చివర కమల ఉంది కదా, వీడు ఆ అమ్మాయి మీకు తెలుసు కదా అని అన్నాడు. తెలుసు, అయితే రాత్రి వీడి వెళ్ళి ఆ అమ్మాయిని ఏదో చేశాడంట, ఆ అమ్మాయికి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అంటుంది, గోలగోల చేస్తుంది, మీ పరువంతా తీస్తుంది అని చెప్పేసరికి కోపంతోని ఊగిపోయాడు. వాడు నా కొడుకే కాదు అంటూ ఇంకా తిట్ల దండకాన్నైతే అందుకున్నాడు. ఈలోగా అందరూ వచ్చేశారు. ఆ కమల కూడాను పరిగెత్తుకుంటూ వీళ్ళింటికైతే వచ్చింది. మీ అబ్బాయి నన్ను ఇలా అంటూ ఏడుస్తోంది. అలా వినేసరికి అందరూ కూడాను ముక్కును వేలేసుకున్నారు. అయినా వాడు చిన్నప్పటి నుంచి అంతే, కనిపించని దొంగ అని అనుకుంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమో వీళ్ళనే తిడుతున్నారు. వీళ్ళ పెంపకం ఇలా ఏడ్చింది, బాగా గారాబం చేసి ఇదిగో ఇలా తయారు చేశారు, జులై వెధవా అని తిట్టుకుంటున్నారు. ఈలోగా మరోవైపు నుంచి వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ అర్జెంటుగా రండి, రైల్వే ట్రాక్ మీద గణేష్ గారు చచ్చిపడి ఉన్నాడు అంకుల్, రండి, వాడు సూసైడ్ చేసుకున్నాడు అంటూ ఏడుస్తూ పిలుస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఏమైందో అర్థం కాలేదు.
షాక్లోని అలానే నించొని చూస్తూ ఉన్నారు. అంతే, మరి ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ, వాళ్ళ వదిన, అన్నయ్య అందరూ ఏడుస్తూ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే పరిగెత్తుకు వెళ్ళారు. చూసేసరికి అక్కడ సగం తెగిపడి ఉన్న తన దేహం అయితే కనబడుతోంది. అంతే, మరి అందరూ కుప్పకూలిపోయారు. మరి గణేష్ వాళ్ళ నాన్నకి మటుకు గణేష్ మీద విపరీతమైన కోపం అయితే ఉంది. చీచి, ఇలాంటివాడు నా కొడుకే కాదు, వీడికి దహన సంస్కారాలు కూడా చేయకూడదు అని ఏడుస్తూ అక్కడైతే గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా అందరూ ఓదార్చి ఏదో విధంగా అబ్బాయికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చెయ్యండి అంటూ అతనికైతే చెప్తున్నారు. ఇంకంతే, అప్పటికే పోలీసులు పోస్ట్ మార్టం అది ఇది అంటూ అసలు రాత్రి ఏం జరిగింది అని అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. వీధిలో వాళ్ళందరూ కూడాను గణేష్కి యాంటీగానే చెప్పారు. అంతేకాదు, తను రాత్రి ఇలా ఒక అమ్మాయిని అని ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. మరంతే, అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం చేసి బాడీనైతే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇంకా ఏదో విధంగా తూతూ మంత్రంగా ఆ కర్మకాండనైతే నిర్వర్తించాడు. మరి వాళ్ళమ్మ, అక్కడున్న వాళ్ళు ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. ఏమండి, వద్దండి, అలా చెయ్యొద్దు, ఆఖరిగా వాడు వెళ్ళిపోయినప్పుడైనా వాడికి సంతృప్తిగా ఉండేటట్టు చెయ్యండి అంటూ ఏడుస్తూ వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అయినా కూడాను వినిపించుకోకుండా ఒక నమస్కారం పెట్టి వచ్చేశాడు. అంతే, మరి తను అలా వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోని ఎన్నో అవకతవకలు. గణేష్ చనిపోయి అది 11వ రోజు రాత్రి 1 గంట అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నయ్య బాత్రూమ్ కని లేచి బయటకైతే వచ్చాడు. ఈలోగా చిన్నగా మూలుగా అయితే వినపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరలా ఏడుస్తున్నారు అంటూ కళ్ళు నిలుపుకుంటూ బాత్రూమ్ వైపు అయితే వెళ్తున్నాడు. తలుపు ఓపెన్ చేశాడో లేదో బాత్రూంలోని కుండీ మీద కూర్చొని వాళ్ళ తమ్ముడు గణేష్ ఏడుస్తూ కనిపించాడు. ఇంకా అలా గణేష్ని చూసేసరికి ఇంకా గట్టిగా అరిచి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు గణేష్ వాళ్ళ అన్న. శివ, ఏమైంది అనుకుంటూ లోపల నుంచి పరిగెత్తుకొని వచ్చింది వాళ్ళ ఆవిడ. బయటన స్పృహ తప్పి పడి ఉన్నాడు. మామయ్య, అత్తయ్య, త్వరగా రండి అంటూ ఏడుస్తోంది. ఇంకా సమయంలోనే వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. ఆ నైట్ నార్మల్ చెకప్ అయితే అయ్యింది. మర్నాడు అన్ని టెస్టులు చేయించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తల్లో ఉన్న నరాల్లోని క్లాట్స్ ఏర్పడడం వల్ల ఇలా అయిందని డాక్టర్ అయితే చెప్పారు. అంతేకాదు, ఈ బ్లాకేజీల వల్ల ప్రాణానికే ప్రమాదం అని కూడా చెప్పేశారు. ఇంకా భయంతోని అందరూ కూడాను ఏడుస్తూ అక్కడే ఉన్నారు. మరి ఒక 3 రోజుల తర్వాత ఇంటికైతే వచ్చేశారు. వారలా ఇంటికి వస్తున్న సమయంలోనే కారు యాక్సిడెంట్ అయితే అయ్యింది. అది చాలా పెద్ద ప్రమాదం. కారు వెళ్ళి నేరుగాను స్తంభాన్నైతే గుద్దుకుంది. 3 డేస్ నుంచి హాస్పిటల్లోనే ఉండి నిద్రాహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల గణేష్ వాళ్ళ నాన్నకి డ్రైవ్ చేస్తున్న సమయంలోనే ఆ అనీజీనెస్ ఇంకా కొంచెం మైకంతో ఉండడం వల్ల వెంటనే వెళ్ళి అక్కడున్న స్తంభానికి ఢీకొన్నాడు. పెద్ద యాక్సిడెంట్ తప్పింది. అందులోని గణేష్ వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ వదిన, వాళ్ళ అన్నయ్య, పిల్లలు కూడా ఉన్నారు. మరి అందరూ సేఫ్గా బయటకైతే వచ్చేసారు. కానీ వాళ్ళకెందుకనో భయం వేస్తుంది. వాళ్ళకి ఏదో జరగబోతుందని వాళ్ళకైతే ఎప్పటికప్పుడు సూచనలు అయితే వస్తున్నాయి. ఇంకా ఆ రోజు కారు గురించి పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు తిరగడంతోనే అయిపోయింది గణేష్ వాళ్ళ నాన్నకి. తనకి అస్సలు తిండి తిప్పలు అనేవి లేకుండా అయిపోతున్నాయి. ఏమవుతుంది అని అనుకుంటున్నాడు. మరి ఆ రోజు రాత్రే ఇంటికైతే వచ్చాడు. పెద్ద కొడుకు చూస్తే కొంతసేపు స్పృహలో ఉంటే మరి కొంతసేపు నిద్రలోనైతే ఉంటున్నాడు. తనకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓ పక్క వర్క్ టెన్షన్, ఇంకా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళ ఆవిడైతే రూమ్లోకి వచ్చింది. ఏమండి, ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి అని భయంతోనే అంటుంది.
"ఆ, చెప్పు" అని అన్నాడు. నాకెందుకనో నాకెందుకనో భయంగా ఉందండి. మన చిన్నోడికి చేయవలసిన కార్యక్రమాలన్నీ మనం సక్రమంగా చేయలేదు. అందుకనే అందుకనే ఇలా జరుగుతుంది అని తనైతే చెప్తుంది. "నువ్వన్నీ ఇలాగే మాట్లాడతావు. అదేం కాదులే. కంగారు పడకు. ఏం కాదు" అని మాట దాటైపోతుంటే, "అలా కాదు. నేను చెప్పేది వినండి. మన మన యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు నాకు గణేష్ కనిపించాడండి. బయటనే ఉన్నాడు. మన కారు కాసే చూస్తున్నాడు" అని వాళ్ళ ఆవిడైతే భయపడిపోతూ చెప్తుంది. "ఏంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? నీతో పాటుగా నాకు కూడా పిచ్చెక్కిస్తావా? ఇంక నోర్ముయ్. వాడి ప్రస్తావనే ఇంట్లోకి తీసుకురాకు. వాడే శనిగొట్టువాడు. వాడి వల్లనే" అంటూ తిడుతూ పడుకున్నాడు. ఇంకా మర్నాడు గణేష్ వాళ్ళ ఫ్రెండు రోడ్డు మీద అయితే వెళ్తున్నాడు. తను మాట్లాడుతూ మరొక ఫ్రెండ్ని కలుద్దామని రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలోని ఫాస్ట్గా వెనక నుంచి ఒక బస్సు వచ్చి గుద్దేపోయింది. అంతే మరి. తను పల్టీలు కొడుతూ ముందుకైతే వచ్చేశాడు. తను అలా వచ్చి నించున్నాడో లేదో గిర్రని తల తిరిగేస్తుంది. ఎదురుగుంట పెద్ద బిల్డింగ్లోని అక్కడ గణేష్ నించొని తనకాసి చూస్తూ ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చాడు. అంతే. తనకేమీ అర్థం కాలేదు. కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అయ్యయ్యో అంటూ హాస్పిటల్లోనైతే చేర్చారు. హాస్పిటల్లోని డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఈ సంగతి తెలిసిన గణేష్ వాళ్ళ నాన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. "ఏమైంది బాబు? ఎలా అయింది ఈ యాక్సిడెంటు?" అని అడుగుతున్నాడు. "అదేనంకుల్, నాకు తెలియట్లేదు. మీరేమీ అన్నంటే మీతో ఒక మాట అన్నా" అని అన్నాడు. "ఏంటి చెప్పు బాబు" అంటూ పక్కనే కూర్చున్నాడు. అదేంటంటే అదేంటంటే మన గణేష్ గాడు నాకు కనిపిస్తున్నాడు అంకుల్. నన్ను భయపెడుతున్నాడు. ఆ రోజు కూడా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ మేడ మీదే నన్నే చూస్తూ నవ్వాడు. అంతే, నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అంతేకాదు, ఇప్పుడు మీరిక్కడికి వచ్చినప్పుడు కూడా మీ వెనకాతలే వచ్చాడు. అదుగో ఆ మూల నించొని నన్నే చూస్తున్నాడు" అంటూ భయపడిపోతున్నాడు. తలుపు వైపు చూపిస్తే అక్కడ ఎవరూ లేరు. అంతా నీ భ్రమ. వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. అయినా మీ అందరూ ఇలా తయారయ్యారేంటి అని అంటున్నాడు. "కాదంకుల్, నేను చెప్పేది నిజమే. వాడికి చేయవలసిన కర్మకాండలన్నీ కూడా సక్రమంగా చేసి ఉండాల్సింది" అని తనైతే చెప్తున్నాడు. ఆ మాటలకి "ఏంటి నువ్వు" అంటూ "ఫ్రూట్స్ ఇదిగో" అని పక్కన పెట్టేసి "సరే, నేను వెళ్ళొస్తాను" అంటూ వెళ్ళిపోతున్నాడు. తను అలా వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న గణేష్ మటుకు తిను కాస్త చూసుకుంటూ దగ్గరకైతే వస్తున్నాడు. "వద్దు, రావద్దు" అంటూ గట్టిగానైతే అరిచేశాడు. ఇంకా అరుపు విన్న గణేష్ వాళ్ళ నాన్న మళ్ళీ వెనక్కి అయితే వచ్చాడు. ఈలోగా పక్కవాడిలో ఉన్న నర్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. "ఏమైంది? పేషెంట్కి ఏమైనా చేశారా మీరు?" అని అడుగుతుంది. "లేదమ్మా, నేనేం చేయలేదు. ఊరికనే అరుస్తున్నాడు చూడు" అని చెప్తున్నాడు. పిచ్చెక్కిన వాళ్ళగా పిచ్చి పిచ్చిగా అరవడం అయితే మొదలుపెట్టాడు. "అయ్యో, ఉన్నట్టుండి ఇతనికి ఏమైంది? ఉండండి మీరిక్కడే, నేను డాక్టర్ని పిలుచుకొని వస్తానంటూ డాక్టర్ని అయితే పిలుచుకొని వచ్చింది. డాక్టరు చెక్ చేసే సమయానికి గణేష్ వాళ్ళ నాన్న అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా తను కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ రోజు రాత్రి ప్రణతి వాళ్ళ ఆయనకి నైట్ డ్యూటీ అవ్వడంతోనే తనొక్కరిదాయే మంచం మీద అయితే పడుకొని ఉంది. రాత్రి 1 అయితే అవుతుంది. ఈలోగా ఎందుకనో ఉలిక్కిపడి తెలివైతే వచ్చింది. లేచి కూర్చుంది. చల్లటి గాలి తన్నైతే తాకుతోంది. తనింకా ఏమీ ఆలోచించకుండా లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగి వచ్చి మళ్ళీ పడుకుందామనే సమయానికి తన మంచం పక్కనే తలుపులైతే ఉంటాయి. ఎలా గడపడిపోయిందో గడపడిపోయింది. తలుపు ఎవరో గడపెట్టినట్టే టప్మని సౌండ్ అయితే వచ్చింది. ఇదేంటి అని లేచి బెడ్ ల్యాంప్ వేసి చూసేసరికి అక్కడే నించొని
తన వైపు చూస్తూ నవ్వుతూ చెయ్యినైతే చాచాడు గణేష్. అంతే, గట్టిగానైతే అరిచేసింది. గణేషు చనిపోయిన సంగతి తనకైతే తెలుసు, అందుకనే మరి అలా అయితే అరుస్తుంది. ఇంకా తన కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగా వాళ్ళ ఆయన, ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడిగాడు. అదేం లేదు అంటూ చెమటలైతే తుడుచుకుంటుంది. మీరెప్పుడొచ్చారు? గెడ ఎలా తీశారు? రూమ్ లోపల గెడ వేస్తుందిగా, బయటనంటే వేరే కీ మీ దగ్గరుంది, రూమ్లోని నేను గెడ పెడితే నేనే తీయాలిగా, మీరెలా తీశారు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అయితే వేస్తుంది. ఇంకా క్వశ్చన్స్కి దేనికి కూడా సమాధానం చెప్పకుండా తను నైట్ డ్రెస్ వేసుకొని పక్కనే వచ్చి తన మీద గట్టిగా చేయి వేసి పడుకున్నాడు. సరే అని పడుకుంది. అంతే, మరి కొంతసేపటికి ఏం జరిగిందో తెలీదు. తన చెవులోని ఎవరో గుసగుసలాడుతున్నట్టు వినిపిస్తుంది. అంతే, లేచి చూసింది. అక్కడ పక్కనే పడుకున్నది తన భర్త కాదు, గణేష్. తనకాసే చూస్తూ నవ్వుతూ తన్ని పట్టుకొని తనతోని బలవంతంగా ఇంటిమేట్ అవ్వడానికైతే చూస్తున్నాడు. ఎంత వదిలించుకుందామన్నా వద్దు వదిలే అంటున్నా కూడా వినిపించుకోకుండా తనతో కలిసేసరికి స్పృహ కోల్పోయింది. ఇంకా అంతే, కొంతసేపటికి తన భర్త అయితే వచ్చాడు. లోపలికి వచ్చి తలుపు అయితే కొడుతున్నాడు. ప్రణతి, ప్రణతి, తలుపు తీయి అంటూ. ఇంకా అంతే, అప్పటిగాని స్పృహ రాలేదు. ఏమైందని చూసుకుంటే తన ఒళ్ళంతా ఒకటే నొప్పి, ఒళ్ళంతా చీరుకుపోయినట్టుగా అయిపోయింది. ఇంకా ఏడుస్తూనే తలుపు తీసింది. ఏమైంది ప్రణతి అనంటే ఏం మాట్లాడకుండా తన్నే పట్టుకొని ఏడుస్తోంది. అసలు ప్రణతికి ఏమైందో తన భర్తకైతే అర్థం కాలేదు. ప్రణతి మటుకు భయపడిపోతూ వణికిపోతూ ఉంది. ఇంకా ఆ రోజు నుంచి ప్రణతి జీవితం నరకమైపోయింది. రాత్రైతే చాలు గణేష్ రావడం, ప్రతిరోజు కూడా అలానే కనిపించడం, అలానే తన్ని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉన్నాడు. ఇంకా అది భరించలేక ప్రణతి వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది ఒకరోజు. వాళ్ళ అమ్మతోని ప్రణతికి చాలా క్లోజ్నెస్ అయితే ఉంది గణేష్ బతుకున్న సమయంలోనే. మరి ఆ క్లోజ్నెస్తోనే తనైతే అక్కడికి వెళ్ళింది. కానీ గణేష్ వాళ్ళ అమ్మ ప్రణతిని చూడగానే తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. అంతా నీ వల్ల నా కొడుకు ఇలా అయిపోయాడు అంటూ ఏడ్చుకుంటూ తిడుతూ పొమ్మని తిట్టేసింది. ఆంటీ, నేను చెప్పేది వినండి, గణేష్ నాకు రోజు కనబడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు టార్చర్ చూపిస్తున్నాడు అంటూ ఏడుస్తోంది. ఇంకా ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ కూడా కాసేపు ఆలోచించి అయినా కూడా నువ్విక్కడి నుంచి పో అంటే పో అంటూ తిట్టి పంపించేసింది. ఇంకా ఆ రోజు తెల్లవారే గణేష్ వాళ్ళ నాన్నకి ఒక కాల్ అయితే వచ్చింది. అవునా, వస్తున్నాం అంటూ గణేష్ వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్కి అయితే పరిగెట్టారు. అదేంటి అనంటే గణేష్ బతుకున్న సమయంలోనే వాళ్ళ చిన్నాన్న కొడుకుతోని తెగ తిరుగుతూ ఉండేవాడు. ఇద్దరు జులైలే. అంతేకాదు, అమ్మాయిల్ని నేర్పించడం, తాగడం ఇవన్నీ వాళ్ళకి కామన్. మరి ఆ రోజు మార్నింగు అశోక్ తన బైక్ మీద అయితే వెళ్తున్నాడు. ఏం జరిగిందో తెలీదు, అనుకోకుండా బైక్ స్కిడ్ అయ్యి జారుకుంటూ అలానే చాలా దూరం అయితే లాక్కెళ్ళిపోయింది. ఆ సమయంలోనే తన కుడికాలు కంప్లీట్గా డ్యామేజ్ అయితే అయిపోయింది. మరి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం వలన వీళ్ళకైతే పిలిచారు. అక్కడికి వెళ్ళి చూస్తున్న వాళ్ళిద్దరూ అలానే ఉండిపోయారు. ఎందుకనంటే ఆ కాలు పూర్తిగాను డ్యామేజ్ అవడంతో అప్పటికే ఆపరేషన్ చేసి ఆ లెగ్ అయితే రిమూవ్ చేసేశారు. చూసావా అన్నయ్య అంటూ ఏడుస్తూ వాళ్ళ తమ్ముడైతే పట్టుకున్నాడు. ఇంకా బెడ్ మీద అలానే స్పృహ లేకుండా పడుకున్న అశోక్ని చూస్తూ అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇంకా 2 రోజుల తర్వాత అశోక్ అయితే స్పృహ వచ్చింది. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళ పెద్దమ్మని పెదనాన్ని చూడగానే పెదనాన్న పెదనాన్న అంటూ గట్టిగానైతే కేక వేశాడు. ఏమైందిరా, ఏంటి అనంటే, పెదనాన్న మీకు తెలీదు కానీ గణేష్ గాడు ఇదంతా చేశాడు అని గట్టిగానైతే అరుస్తూ ఏడుస్తూ చెప్తున్నాడు.
ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ వాళ్ళ నాన్న అయితే అంటున్నాడు. లేదు నాన్న, లేదు. ఆ రోజు నేను నార్మల్గానే బండి డ్రైవ్ చేస్తున్నాను. కానీ సడన్గా నా బైక్ మీదకి గణేష్ అయితే వచ్చాడు. నా బైక్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి. అంతేకాదు, హ్యాండిల్ని ఇష్టం వచ్చినట్టు తిప్పేశాడు. నేను పడిపోయినా కూడా కాసుకుంటున్నాను. అయినా కూడాను బండితో పాటు నన్ను అల్లంత దూరానికైతే లాక్కు వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ కుమిలిపోతూ చెప్తున్నాడు. ఇంకా అంతే, అందరూ అలా నిర్ఘాంతపోయారు. మరి గణేష్ వాళ్ళ అమ్మ కూడాను ఇంకా దీనికి పరిష్కారం చూపించకపోతే మన ఫ్యామిలీలో అందరం సఫర్ అవ్వాల్సిందే అంటూ వాళ్ళ ఆయనతోని గట్టిగానైతే మాట్లాడుతుంది. మీరు చేయవలసిన కార్యక్రమాలు సరిగ్గా వెలగబెట్టలేదు, అందుకే ఇలా జరుగుతుంది అని వాళ్ళ ఆయనతోనైతే చెప్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడాను అది నిజమే అని అంటున్నారు. ఇంకా వాళ్ళు అలా అనేసరికి అప్పుడైతే బయటపడ్డాడు గణేష్ వాళ్ళ నాన్న. తనకి కూడాను చనిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు కనిపించి ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నాడని వాళ్లతోనైతే అన్నాడు. మరి అందుకనే దీనికి పరిష్కారంగాను వాయితీశ్వరన్ కోవిల్ అని మనకి తమిళనాడులోనైతే ఉంటుందన్నయ్య, అక్కడైతే వాళ్ళు బాగా చేస్తారు, పరిష్కారం చూపిస్తారు అని వాళ్ళ తమ్ముడైతే అంటున్నాడు. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటావా అని అంటూ ఉంటే, మరి చూస్తున్నావు కదా, మరి మన ఇంట్లో ఎంతమందిని పోగొట్టుకుంటాం, పైగా వాడిది ధనిష్ట, నీకు తెలుసుగా అని అంటున్నాడు. "ఉమ్, ఉమ్" అంటూ సరేనని ఊకొట్టాడు. వైతీశ్వరన్ కోవిల ఇది తమిళనాడులోని చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ శివలింగాన్ని చూస్తే ఎంతటి అనారోగ్యవంతులకైనా కూడాను హీల్ అవుతుందని, అక్కడ మెడిసిన్ లేకుండానే స్వామివారు బాగు చేస్తారని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, మీ ప్రస్తుతం, భవిష్యత్తు, ముందు జరిగిన విషయాలు అన్నీ కూడాను అక్కడ పంతుళ్ళు కేవలం మీ హస్తముద్రికల ద్వారానే చెప్తారని, ఇంకా దేనికైనా కూడాను పరిష్కార మార్గాన్ని అయితే సూచిస్తారని అక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు. మరి అందుకనే గణేష్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికైతే వెళ్ళారు. మరి ముఖ్యమైన వాళ్ళు వీళ్ళే కాబట్టి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. మరి మీరు అనుకోవచ్చు, సంవత్సరం కానిదే ఏ కోవిలికి వెళ్ళకూడదు కదా అని. అయితే మన గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు సూతకం పాటించాలి. ఎంతవరకు? 11 రోజులు మాత్రమే. ఆ తర్వాత గర్భగుడిల్లోకి వెళ్ళకూడదు, అలాగే శతకోపం పెట్టించుకోకూడదు, అలానే నోములు వ్రతాల్లోనైతే కూర్చోకూడదు. మరి ఏవైనా శుభకార్యాలు అయినప్పుడు ఆ మండపాల్లోకి వెళ్ళకూడదు. ఇది లెక్క. ఇది తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు పూర్తిగా మానేస్తారు. మరి అలా నిధులు తొక్కడం వల్ల, అంటే ఏదైనా గుడికి వెళ్ళడం వల్ల ఆ చనిపోయిన ప్రార్థకి శాంతి కలుగుతుంది. అందుకనే ఎవరైనా ఇంట్లో చనిపోతే తీర్థయాత్రలకి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. మరైతే వీళ్ళు అలానే ఇక్కడికి వచ్చి ఆ స్వామివారికి వాళ్ళకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను పూర్తిగాను అతని జాతకం అయితే చూశాడు. అదే మరి ధనిష్ట నక్షత్రం. 27 నక్షత్రాల్లోని 23ది అయిన ఈ ధనిష్ట నక్షత్రం శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 5 నక్షత్రాలు కూడాను పంచకాలు అని అంటారు. ఈ 5 నక్షత్రాల్లోని ఎవరైనా చనిపోయినా, పుట్టినప్పుడు చనిపోయిన కాలం బాగోపోయినా, పైగా ధనిష్ట నక్షత్రంలో పుట్టి ధనిష్ట నక్షత్రంలో చనిపోయినా అటువంటి వారు ప్రాతలుగా మారుతారని, వారు చనిపోయిన తర్వాత వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలు సరిగ్గా చేయకపోయినా కొన్ని నియమాలు అయితే ఉంటాయి. అటువంటి వారు చనిపోయినప్పుడు వాళ్ళలాగే ఒక బొమ్మని తయారు చేసి దానికి వారి వస్త్రాలనే తగిలించి వాళ్ళు చనిపోతున్న చితి మీద అయితే వెయ్యాలి అని అంటారు. దానికి కూడా పెద్ద ప్రొసీజర్ అయితే ఉంటుంది. అలా చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళని, 5గురిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కాదు, వాళ్ళకి నచ్చిన వారిని 5గురిని వాళ్ళతో పాటు తీసుకుపోతారు. మరి అదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళ నాన్నని, అన్నయ్యని, ఫ్రెండ్ని, వాళ్ళ చిన్నాన్న కొడుకుని, తను ప్రేమించిన అమ్మాయిని
తీసుకువెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. మరి తన జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆ పండితుడు ఈ సంగతే చెప్పాడు. అంతేకాదు, మీరు చేయవలసిన కర్మలైతే సరిగ్గా చేయలేదు, పైగా హోమం చేయవలసి ఉంది. తన చనిపోయిన నాటికి ధనిష్ట నక్షత్రం అయితే ఉంది, పంచక కాలం, ఇంకా రెండూ కలిశాయి కాబట్టి ఇంతలాగా తీవ్రంగానైతే మిమ్మల్ని పట్టుకు పీడిస్తున్నాడు. ఇప్పుడు మీ వెంట కూడా వచ్చాడు అని అతనైతే అంటున్నాడు. ఇంకా అంతే, వాళ్ళ అమ్మ నాన్న భయపడిపోతున్నారు. ఇంకా ఈలోగా తను ఒక పరిష్కారాన్ని అయితే చెప్తున్నాడు ఆ గ్రంథాలన్నీ కూడా చూసి. అదేంటి అనంటే, తన పేరు మీద హోమం చేపించాలి, అలాగే తను చనిపోయే ముందు వాడిన బట్టలు ఏవైనా ఉంటే తీసుకువస్తే దానితోని బొమ్మను తయారు చేసి మనం దానిని ఏం చేయాలో అది చేద్దామని వాళ్ళతోనైతే చెప్పాడు. మరి ఇదంతా విన్న వాళ్ళిద్దరూ వణికిపోతున్నారు. ఈ చెన్నై నుంచి ఇంటికి వచ్చి తనకు సంబంధించిన వస్తువుల్ని ఇంకాను బట్టల్ని తీసుకొని మళ్ళీ ఆ పూజారి గారి ఇంటికి అయితే వెళ్ళారు. మరి అతను అప్పటికే అన్నీ కూడా సంసిద్ధం చేసుకొని వారిని పూజలోనైతే కూర్చోబెట్టాడు. హోమం చేస్తున్న సమయంలోని తన ఆత్మ బయటికైతే వచ్చింది, అందరినీ కూడా భయపెడుతుంది. అది చూస్తున్న వాళ్ళ అమ్మా నాన్న జడిచిపోతున్నారు. ఇంకా అప్పుడు ఇలా అయితే మాట్లాడుతున్నాడు గణేష్. తనకి అన్యాయం జరిగిందని, తను చనిపోయే ముందు ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు, అయినా కూడా నా పేరు చెడగొట్టింది. మా అమ్మ నాన్న, మా వీధిలో వాళ్ళు అందరూ నన్ను తిట్టుకునేటట్టు చేసింది. చనిపోయినా కూడా నాకు శాంతి లేదు అంటూ విపరీతంగా ఏడుస్తున్నాడు. తన ఏడుపు వింటుంటే అక్కడున్న వాళ్ళకి భయం వేస్తుంది. మరి ఆ పూజారి మటుకు ఆపకుండా మంత్రాలైతే చదువుతున్నాడు. సరే, నువ్వు ఎవరికి అపకారం చేయకు అని అంటే దానికి నవ్వుతున్నాడు. ఇంకా ఏవేవో మంత్రాలు చదివి మొత్తానికి తనలా తయారు చేసిన ఆ బొమ్మను తీసుకువచ్చి అక్కడ ముగ్గులో పెట్టి ఏవో పూజలు చేసి దాని మీద భస్మం వేసేసరికి పూర్తిగాను శక్తి మొత్తం క్షీణించుకుపోయింది. ఇంకా ఏమీ చేసే పరిస్థితుల్లోనైతే లేడు, అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత అతను చేయవలసిన కార్యక్రమం అంతా కూడాను పూర్తి చేసి తనకి చేయవలసిన పిండ ప్రదానాలు ఇంకా శాంతి హోమాలు అయితే చేపించారు. ఆ తర్వాత తన ఆత్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మనకి తెలియని మరొక విషయం అయితే ఉంది. అదేంటి అనంటే, ఆ వీధి చివర ఉండే ఆ కమల మంచిదాయి కాదు, అందరితో కూడా ఇలాగే వ్యవహరించి వాళ్ళ దగ్గర డబ్బుని లాక్కుంటుంది. మరి ఆ సంగతి తెలియని వాళ్ళ నాన్న చనిపోయిన తన కొడుకు మీద కోపం అయితే పెట్టుకున్నాడు. అలానే తనకు చేయవలసిన కార్యక్రమాలైతే చేయలేదు. ఎవ్వరి మీదైనా కక్ష ఉండొచ్చు కానీ మరీ వాళ్ళు చనిపోయినా కూడా ఇంతగానో వాళ్ళ మీద పగ పెంచుకోవడం, కోపం తెచ్చుకోవడం అయితే చేయకూడదు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు. అయితే మరి తన క్యారెక్టర్ మంచిదే, కాకపోతే పాపం తనకి విధి అనుకూలించలేదు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, తను మందుకి బానిస అయిపోవడం, అంతేకాకుండా చెడు సిరుగుళ్ళు, చెడు స్నేహితాల వలన తన క్యారెక్టర్ అయితే దెబ్బతినేసింది. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు అది అలుసుగా తీసుకొని తనతోనే ఆడుకోవడానికి చూశారు. అది కూడా చనిపోయిన సమయానికి వాళ్ళు అలా చెప్పేసరికి తండ్రి అంత కోపం తెచ్చుకున్నాడు. మరి దుర్ముహూర్తంలో చనిపోయిన తను ప్రేతగానైతే మారిపోయాడు. ఎప్పుడైతే చనిపోయేటప్పుడు తను ఆ బాధను అనుభవించాడో ఆ బాధ అంతా కూడాను ఈ రకంగాను తను ప్రేతగా మారిన తర్వాత ఎదుట వాళ్ళ మీద అయితే చూపిస్తాడు. మరి అదే జరిగింది ప్రణతి విషయంలోని. మరి ఎలాగైతేనే వాళ్ళమ్మ నాన్న తనకి చేయవలసిన అంతిమ కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా పూర్తి చేశారు. మరి ఇదండి ఈ పంచకాలాల్లోని, అంటే ఈ 5 నక్షత్రాలకి సంబంధించిన వారికి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 5 నక్షత్రాలలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. మీకేంటంటే దైవశక్తి, దైవానుగ్రహం ఉంటుంది. ఎప్పుడు మీరు దైవాన్ని ఎక్కువగానో ఆరాధించినప్పుడు, ఎప్పుడైతే మీరు దూరం అవుతారో అప్పుడు మెల్లమెల్లగా మీకు అన్నీ కూడాను రివర్స్ అవ్వడం అయితే జరుగుతాయి. సో అదనమాట. మరి వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, తమిళనాడు టెంపుల్, అది నిజంగానే నిజం. నిన్న వీడియోస్లోని
కొన్ని నిజంగా ఉన్నవే చెప్తాను, గమనించుకోగలరు. సరేనా? మరి వీడియో లేట్గా రిలీజ్ అవుతుందని అస్సలు నన్ను తిట్టుకోవద్దు. ఈరోజు చాలా ట్రై చేశాను, కానీ నాకు ఫైనల్గా 5:30 అయితే అయిపోయింది. ఇప్పటి వరకు వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఇదిగో ఏ టైంకి ఇది అప్లోడ్ అవుతుందో నాకైతే తెలీదు. మీకు ఎటువంటి హర్రర్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను అటువంటి హర్రర్ స్టోరీస్ని నెక్స్ట్ వీడియోలోనైతే చెప్పడానికి చూస్తాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఒక లైక్, అదే చేత్తో మరొక హైప్ వేయడం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.